మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించి నడుచుకోమంటున్నాడు. అవును ప్రేరా, ఒకరి పట్ల ఒకరు మేలు చేసుకుంటూ రావాలి. మనం సంఘంలో ఉన్నటువంటి సహోదరి సహోదరులమి ఒకరి పట్ల ఒకరు మేలు చేసుకోవాలి. మనం మనుషులందరికి కూడా మేలు చేయాలి. మన సంఘములో ఉన్న వారికి మాత్రమే కాకుండా సమాజంలో ఉన్నటువంటి వారికి, ఎదుటి వారికి, అనేకులకి మనం మేలు చేసేటువంటి బిడ్డలుగా ఉండాలి. మేలు చేసేటువంటి కుటుంబాలుగా ఉండాలి. మేలు చేసేటువంటి సంఘాలుగా ఉండాలని వాక్యం మనకు తెలియపరుస్తుంది. ఈ సమయంలో వాక్యం వింటున్నటువంటి సహోదరి సహోదరుడా గమనించు. ఒకని ఎడల ఒకడు మేలు చేయాలి, మనుషులందరికీ మేలు చేయాలి. లేఖనం తెలియపరుస్తుంది, ఎల్లప్పుడూ ఎప్పుడు కూడా మేలైన దాన్నే అనుసరించి నడుచుకోవాలి. నీ జీవితంలో ఎల్లప్పుడూ మేలే చేయాలి. ఒకప్పుడు అలా ఉండకూడదు, ఒకప్పుడు ఇలా ఉండకూడదు. ఎల్లప్పుడూ మన జీవితాల్లో మేలు చేస్తా రావాలి, మంచి చేస్తా రావాలి. ఇతరులకు సహాయం చేస్తా రావాలి. మన ద్వారా ఎవరు నష్టపోకూడదు, మనం ఎవరికి కీడు చేయకూడదు. గమనించు, నీ ద్వారా కీడు ఎవరికి జరగకూడదు, నీ ద్వారా మేలు జరగాల, నీ ద్వారా మంచి జరగాల. దేవుని వాక్యం తెలియపరుస్తుంది.